హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. మా పప్పికి అయితే చెప్పాను కదా ఇంత ముందుకు, వెగ్నెస్డే నుంచి అదేం అన్నం అనేది తినడమే లేదు. ఇట్లా 2 బుధవారాలు అయిపోయాయి. ఓన్లీ పాల మీదనే ఆధారపడుకొని ఉంది. ఇంకా మా ఊర్లో డాక్టర్కి చూపిస్తే ఇంజక్షన్లు వేసిండు, కానీ ఆయన ఏం చెప్పలేదు. ఇది కాదబ్బా అనుకొని వనపర్తికి అయితే తీసుకెళ్ళిన. ఇక మా పప్పికి అయితేనేమో గ్లూకోజ్లు పెట్టిండ్రు. దానికి ఫీవర్ ఉందంట, బాగా లో జ్వరం ఉన్నందుకు అదేం తినకుండా ఉంటుంది రోజు. అది పాలు సిరంజితో తాపితేనే తాగుతుండే. ఇంకా డాక్టర్లు అయితే గ్లూకోజ్ పెట్టి ఇంజక్షన్లు వేస్తూనే ఉన్నారు. ఒక 4-5 ఇంజక్షన్లు వేసిండ్రు. అవి మిస్ అయినాయి, నేను తీయలేదు వీడియో. ఇంకా గ్లూకోజ్ పెట్టిండు కదా, దాన్ని పండుకో అని చెప్పి ఇట్లా రుద్దుతుంటే, మసాజ్ చేస్తుంటే అదైతే వండుకుంటుంది. పాపం కదా, దాంట్లోకి నోరు లేదు కాబట్టి ఏమైందని చెప్పనీకి రాదు. మనమే అర్థం చేసుకొని చూయించుకోవాలి.